సో ఇప్పుడైతే కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్మయి గారు. ఎందుకంత డౌట్? డౌట్ ఏం లేదు. డౌట్ లేకుండా ఎందుకంటాను చెప్పండి మీరు. మరీను కిరణ్మయి గారేనా అని అడిగేదాన్ని క్వశ్చన్గా అయితే. మీ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయండి, డౌట్ఫుల్ గా అడుగుతున్నట్లు. అమ్మో, నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయా? అవునండి. సో ఓకే, మరి తగ్గిందా కోల్డ్ కాఫ్ ఇవి? పర్లేదండి. సో ఎలాంటి చిట్కాలు పాటించారు? ఏది పాటించలేదు, అదే తగ్గింది. అయ్యో, ఈ హ్యాపీని వేసేయాలండి బాబు. అసలు పక్కన కూర్చొని ఊరికే నవ్వుతుంది ఏం మాట్లాడినా కూడా. ఓకే చెప్పండి కిరణ్మయి గారు, ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ వచ్చా, లేకపోతే సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదండి. ఎందుకనండి? లేదు, అర్థం కాలేదు. విషెస్ ఎవరికి లేదు అంటున్నా. మరి సాంగ్ పాడండి అయితే. పాడాలంటారా? ఎవరి సాంగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పండి. ఏ మూవీ నుంచి పాడుతున్నారు, ఏ సాంగ్ పాడుతున్నారు? అది మూవీ సాంగ్ కాదండి. ఓకే, దేవుడి పాట. దేవుడి పాట. ఓకే ఓకే పాడండి, డన్. ఆట గదరా శివా, ఆట గద కేశవా, ఆట గదరా శివా, ఆట గద కేశవా, ఆట గదరా నీకు అమ్మ తోడు, ఆట గదరా శివా, ఆట గద కేశవా, ఆట గద మరణాలు, ఆట గద జననాలు, మధ్యలో ప్రళయాలు ఆట నీకు, ఆట గదరా శివా, ఆట గద కేశవా, ఆట గద అంతాలు, ఆట గద సొంతాలు, మధ్యలో పంతాలు ఆట నీకు, ఆట గదరా శివా, ఆట గద కేశవా. సూపర్బ్. థ్యాంక్స్ అండి. సో అంటే అనుకుంటారు ఈరోజు ఇదే పాట పాడాలి, లేకపోతే ఈ సాంగే పాడాలి అని ఏమైనా అనుకుంటారా ముందుగానే, లేకపోతే ఆన్ ది స్పాట్ అంటే మీకు అనిపించిన సాంగ్ పాడేస్తూ ఉంటారా? ఆన్ ది స్పాటేనండి. ఆన్ ది స్పాటేనా? ఓకే. సో ఇంకేంటండి విశేషాలు? చెప్పాలండి. సో మీరు కూడా హౌస్ వైఫ్ కాబట్టి మీరు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎలాంటి వర్క్స్ చేస్తారు, ఏమేమి చేస్తారు? ఎర్లీ మార్నింగ్ లేచి ముందు బ్రష్ చేసుకొని మా అందరికి టీ పెట్టించి, పిల్లలకి పాలు ఇచ్చి, టిఫిన్ చేసి, క్యారేజీలు కట్టి వాళ్ళందరూ వెళ్ళేసరికి 8 అవుతుంది. ఓకే. ఆఫ్టర్ 8 నేను టిఫిన్ చేసుకో, టీ తాగుతూ మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తాను. ఓకే. ఒక్కొక్క రోజు అయితే పూజ అయిపోయాక మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తాను. ఓకే. ఇంకా తర్వాత మామూలుగా ఇంట్లో పని ఉంటుంది కదండి, ఇల్లు క్లీన్ చేసుకోవటం, బట్టలు వాష్ చేసుకోవటం, మళ్ళా అంట్లని ఇంకా మిగతా వర్క్స్ ఉంటాయి కదా, వంట చేసుకోవటం. మళ్ళా లంచ్ కి మా వారు వస్తారు, ఆయనకి పెట్టేసి కొంచెం సేపు 1 గంట రిలాక్స్ అవుతా. ఓకే. మళ్ళా 4 కల్లా పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేయటము. ఓకే. అది అయిపోయాక నేను వాకింగ్కి వెళ్తాను. ఓకే. అది వచ్చేసి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ నైట్ కి డిన్నర్ చేయటము.
మళ్ళీ మొక్కలకి నీళ్లు పోసుకోవటము అవన్నీ మిగతా ఇంకా క్లీనింగ్ వర్క్స్ కొన్ని ఉంటాయి, అవి క్లీన్ చేసుకుంటాను. ఓకే. మళ్ళీ పడుకోవడం, మళ్ళీ రొటీన్. ఓకే. సో చాలా క్లియర్ కట్గా ఏమేమి చేస్తారు ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ చెప్పేశారు కదా. అన్నీ చెప్పేశాను. ఓకే. సో అదే ఈరోజు అంటే హౌస్ వైఫ్స్ చాలామంది కాల్ చేశారు కాబట్టి ఓకే అడుగుదాం అసలు ఏమేమి వర్క్స్ చేస్తారు. చాలామంది అంటూ ఉంటారు కదా ఇంట్లోనే కదా ఖాళీయే కదా ఏముంటుంది అన్నట్టు అంటారు కదా. సో అలాంటి సో ఒకరోజు ఏం చేద్దామంటే గవర్నమెంట్ని అడుగుదాం మనం. ఒక్కరోజు ఇలా అనే వాళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టి మీరు చేసే పనులన్నీ కూడా చేపిస్తే అప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి, అమ్మో ఇది అసలు చాలా కష్టమైన పని అని. మా ఇంట్లో మా వాళ్ళు అసలు చేయలేరండి, అసలు ఒక్కరోజు నేను చేయలేకపోతే వాళ్ళు చేయలేరు అసలు. అవునండి. సో ఓకే అండి కిరణ్మయ్య గారు, ఇలాగే కాల్ చేస్తున్నాండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. సో